పవర్ స్టార్ అభిమానులకు ఒక కొత్త అప్డేట్. పవన్ కళ్యాణ్, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా వస్తున్న గ్యాంగ్స్టర్ డ్రామా ఓజీ కోసం మేకర్స్ ప్రమోషన్స్ వేగం పెంచేశారు. ప్రచారంలో భాగంగా ఈ రోజు కొత్త సాంగ్ గన్స్ అండ్ రోజెస్ రిలీజ్ చేశారు. మొదటిసారి వినగానే ఈ సాంగ్ ఎక్కువగా ఇంపాక్ట్ ఇవ్వకపోయినా థియేటర్ విజువల్స్ తో చూసినప్పుడు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుందని అనిపిస్తుంది. ఈ పాట ఇంగ్లీష్ ర్యాప్ లిరిక్స్ తో స్టార్ట్ అవుతుంది. ఇది యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అంతేకాదు మధ్యలో ర్యాప్ నుంచి హంగ్రీ చితా లిరిక్స్ కి ట్రాన్సిషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండి పాటను హై నోట్ లో ముగిస్తుంది. లిరిక్స్ చూస్తే ఈ పాట ఒక కీలక యాక్షన్ సీక్వెన్స్ లో ఉండబోతుందని క్లియర్ గా తెలుస్తుంది. హీరో ఎలివేషన్ కోసం ఈ సాంగ్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గ్యాంగ్స్టర్ ఫ్లేవర్ ను ఈ సినిమాకు సూపర్ గా తీసుకొచ్చారు. అద్వితీయ ర్యాప్ లిరిక్స్ రాశారు. హర్షాడి పాడారు. తమన్ స్వయంగా కంపోజ్ చేశారు. మరి ఫ్రెండ్స్, ఈ మాస్ యాక్షన్ డ్రామా థియేటర్స్ లో సెప్టెంబర్ 25న రానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ నే ఫాలో అవ్వండి. స్కైఫిలెన్ నెట్వర్క్స్. సీ యూ. మిరాయి సినిమాలోని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ లో ఒకటి మనం రెబల్ స్టార్ ప్రభాస్ గారి పవర్ఫుల్ వాయిస్ ఓవర్. సినిమా మొదలలో మైథాలజీ ఎపిక్స్ కి కనెక్ట్ చేస్తూ స్టోరీని ఇంట్రడ్యూస్ చేసిన ప్రభాస్ నేరేషన్ అందరినీ ఇంప్రెస్ చేసింది. ఫ్యాన్స్ మాత్రమే కాదు, జనరల్ ఆడియన్స్ కూడా చెబుతున్నారు ఈసారి ప్రభాస్ వాయిస్ చాలా షార్ప్ గా ఇంపాక్ట్ ఫుల్ గా ఉందని. చాలా మంది గమనించిన పాయింట్ ఏంటంటే ప్రభాస్ డైలాగ్ డెలివరీ ఈసారి కాస్త ఫాస్ట్ గా ఎనర్జెటిక్ గా ఉంది. దాంతో సోషల్ మీడియాలో రూమర్స్ మొదలయ్యాయి. ఈ వాయిస్ ఓవర్ ఏఐతో రీక్రియేట్ చేశారా అని. కానీ డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ గారు స్వయంగా ఈ వాయిస్ ఓవర్ రికార్డ్ చేశారు. మేము చేసినది ఒక్కటే, నేరేషన్ లెంగ్త్ తగ్గించడానికి కాస్త స్పీడ్ చేశాం అన్నారు. అంటే ఏఐ వాడలేదు, క్లారిటీ వచ్చేసింది. కానీ ఆ ఫాస్ట్ టోన్ వల్ల ప్రభాస్ వాయిస్ ఇంకా బాగుంది అనిపించింది అందరికి. ఇక ఫ్యాన్స్ అంటున్నారు ఫ్యూచర్ ప్రాజెక్ట్ లో కూడా ప్రభాస్ వాయిస్ కాస్త స్పీడ్ పెంచితే ఇంకా స్ట్రాంగ్ గా ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుంది అని. మరి ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది ఈ నేరేషన్? కామెంట్స్ లో చెప్పండి. స్కైఫ్లేర్ నెట్వర్క్స్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. సీ యూ. నేషనల్ అవార్డు విన్నర్ మన ధనుష్ గారు ఇప్పుడు కొత్త ఎంటర్టైన్మెంట్ కి రెడీ అయ్యారు. ఇడ్లీ కొట్టు అనే సినిమా అక్టోబర్ 1న రిలీజ్ అవుతుంది. అదే రోజున తెలుగు, తమిళ్ రెండింట్లోనూ. ఇది ధనుష్ గారి 4వ డైరెక్షన్ మూవీ. డాన్ పిక్చర్స్, వండర్ బార్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆకాష్ భాస్కరన్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. తెలుగు రైట్స్ ని శ్రీ వేదాక్షర మూవీస్ హైయెస్ట్ ప్రైజ్ కి కొనుగోలు చేశాయి. ఇది ధనుష్ కెరీర్ లోనే రికార్డ్. ప్రొడ్యూసర్ రామారావు చింతపల్లి ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రికార్డు స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో నిత్యా మేనన్ హీరోయిన్ గా నటిస్తుంటే అరుణ్ విజయ్, శాలిని పాండే, సత్యరాజ్, రాజ్ కిరణ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మ్యూజిక్ కి జీవి ప్రకాష్, యాక్షన్ కి పీటర్ హెన్ మాస్టర్. కట్ అవ్వక ముందే డేట్ గుర్తుంచుకోండి, అక్టోబర్ 1. మిస్ కావద్దు. స్కైఫ్లేర్ నెట్వర్క్స్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. సీ యూ. బాలీవుడ్ పెర్ఫెక్షనిస్ట్ మన అమీర్ ఖాన్ గారు చివరిసారి కూలీ సినిమాలో స్పెషల్ క్యామియోగా కనిపించారు. కానీ ఆ రోల్ ఆడియన్స్ కి బాగా నచ్చలేదు. అందుకే సోషల్ మీడియాలో ఆయనను బాగా ట్రోల్ చేశారు. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో రూమర్స్ వచ్చాయి. అమీర్ ఖాన్ కూలీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో సినిమా చేయడంపై రెండోసారి ఆలోచిస్తున్నారని. కానీ అమీర్ ఖాన్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. నేను చేస్తున్న సినిమా పూర్తి యాక్షన్ మూవీ. వచ్చే ఏడాది షూట్ స్టార్ట్ అవుతుంది. ఇది కూలీ సీక్వెల్ కాదు. కూలీ రోల్ తో ఎలాంటి కనెక్షన్ లేదు అని చెప్పారు. మరింతగా ఆయనను కూలీని విమర్శించారని, పశ్చాత్తాపం పడుతున్నారని అడిగితే ఏమిటిది, ఇలాంటివి నేను ఎప్పుడు చెప్పను, నేను 40 ఏళ్లుగా తెలుసు కదా, నేను ఇలాంటి చీప్ స్టేట్మెంట్స్ చేసే వ్యక్తిని అనుకుంటున్నారా అని రియాక్ట్ అయ్యారు. లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం తన యాక్టింగ్ డెబ్యూ మీద ఫోకస్ చేస్తున్నారు. తర్వాత ఖైదీ 2 మొదలు పెడతారు. ఆ తర్వాతే అమీర్ తో సినిమా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అధికారిక కన్ఫర్మేషన్ త్వరలోనే రానుంది. మరి ఫ్రెండ్స్, మనం కూడా అఫీషియల్ అప్డేట్ కోసం వేచి చూడాలి. స్కైఫ్లేర్ నెట్వర్క్స్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. సీ యూ. డైరెక్టర్ మారుతి గారు చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఇప్పుడు డైరెక్టర్లు సినిమాలు ప్రమోట్ చేసే విధానం గురించి ఆయన మాట్లాడారు. బ్యూటీ సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో మారుతి గారు చెప్పారు. ఇప్పుడున్న ట్రెండ్ లో చాలా మంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఓవర్ స్టేట్మెంట్స్ చెబుతున్నారు. ఎవరో సినిమా ఫ్లాప్ అయితే షర్ట్ తీసేస్తామని అంటున్నారు. ఎవరో సినిమా ఫెయిల్ అయితే ఇండస్ట్రీని వదిలేస్తామని అంటున్నారు. కొందరు ఆడియన్స్ ను దూషిస్తున్నారు. ఇవన్నీ చాలా తప్పు ట్రెండ్స్. మనం మంచి సినిమా తీసి చాలా మందికి ఉద్యోగం ఇస్తాం. అన్నెసెసరీ హడావుడి అవసరం లేదు అని క్లియర్ గా చెప్పారు. మారుతి గారు కూడా తన అనుభవం షేర్ చేసుకున్నారు. భలే ఉన్నాడే సినిమా ఫ్లాప్ అయినప్పుడు డైరెక్టర్ శివసాయి వర్ధన్ డిప్రెషన్ లో ఉన్నారని, వెంటనే ఆయనకి ఫోన్ చేసి కొత్త సినిమా ఆఫర్ చేశానని చెప్పారు. నేను పార్టీలు అటెండ్ అవ్వను, కానీ డైరెక్టర్ మూడ్ లిఫ్ట్ చేయడం నాకు ఇష్టం అన్నారు. అలాగే బార్బరికి సినిమా టైటిల్ మార్చమని ప్రయత్నించారు, కానీ డైరెక్టర్ అంగీకరించలేదు. చివరికి ఆ సినిమా ఫెయిల్ అయ్యింది. ఆయన సోషల్ మీడియాలో చెప్పులతో తనని తాను కొట్టుకున్న వీడియో కూడా వైరల్ అయ్యిందని చెప్పారు. మారుతి గారు ఒకప్పుడు బూత్ డైరెక్టర్ అన్న ట్యాగ్ తెచ్చుకున్నారని గుర్తు చేసుకున్నారు. ఈ రోజుల్లో బస్ స్టాప్ వంటి సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్స్, బూత్ కంటెంట్ వాడేవారని చెప్పారు. కానీ తర్వాత తన దారి మార్చుకుని భలే భలే బొగాడివై
మహానుభావుడు, శైలజారెడ్డి అల్లుడు వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేశానని చెప్పారు. ఇప్పుడు ఆయన ప్రభాస్తో 400 కోట్ల బడ్జెట్తో రాజాసాబ్ చేస్తున్నారు. నేను డబుల్ మీనింగ్ డైలాగ్స్ రాయడం మొదలు పెడితే ఎవ్వరూ నన్ను బీట్ చేయలేరు. కానీ ఇప్పుడు మనం ఫ్యామిలీస్ ని థియేటర్స్ కి తీసుకువచ్చి క్వాలిటీ సినిమాలు ఇవ్వాలి అని క్లియర్ గా చెప్పారు. మరి ఫ్రెండ్స్, మారుతి గారి మాటలు నిజంగా ఒక పాఠం లాంటివి. అన్నెసెసరీ పబ్లిసిటీ కాకుండా మంచి సినిమాలతో ఆడియన్స్ ని థియేటర్ కి రప్పిద్దాం. స్కైఫ్లైన్ నెట్వర్క్స్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. సీ యూ. సూపర్ హీరో తేజ సజ్జా నటించిన మిరాయి సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది. 3 రోజుల్లోనే ఈ సినిమా 81.2 కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది మధ్యస్థాయి హీరోకి రికార్డ్ బ్రేకింగ్ ఫీట్. వరల్డ్ వైడ్ గ్రాస్ 3 రోజుల్లో 81.2 కోట్లు. ట్రేడ్ వర్గాలు ఫైర్ లో ఉన్నాయి. నార్త్ అమెరికా $1.6 మిలియన్ గ్రాస్, త్వరలోనే 2 మిలియన్ మైల్ స్టోన్ చేరబోతుంది. ఇది తేజ సజ్జాను ఓవర్సీస్ లో బ్యాంకబుల్ స్టార్ గా నిలబెట్టింది. హిందీ బెల్ట్ 10 కోట్లు గ్రాస్. తెలుగు బిగ్ 4 హీరోలు తప్ప మరెవరూ సాధించిన రికార్డ్ ఇది. తేజ సజ్జా గురించి ఇండస్ట్రీలో ఎప్పటికీ టియర్ 2 హీరో అని మాట్లాడేవారు. కానీ మిరాయితో ఆ లిమిట్ బ్రేక్ చేసి పాన్ ఇండియన్ స్టార్ గా రుజువు చేసుకున్నారు. హనుమాన్ బ్లాక్ బాస్టర్ ను చాలా మంది ఒక మిరాకిల్ అనుకున్నారు. కానీ ఇప్పుడు మిరాయితో తేజ సజ్జా మరోసారి అదే మ్యాజిక్ చూపించారు. ఇది అదృష్టం కాదు, ఇది కొత్త తరం స్టార్ పుట్టిక. ఇప్పుడు ట్రేడ్ ట్రాకర్స్ అంటున్నారు ఫుల్ రన్ లో మిరాయి మరింత భారీ నెంబర్స్ రాబడుతుంది. ముఖ్యంగా తేజ సజ్జా తన జనరేషన్ లో బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా బ్లాక్ బాస్టర్స్ ఇచ్చిన ఏకైక హీరోగా నిలిచిపోయారు. మరి ఫ్రెండ్స్, మనం కూడా ఈ సక్సెస్ ను సెలబ్రేట్ చేద్దాం. స్కైఫ్లేర్ నెట్వర్క్స్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. సీ యూ. భద్రకాళి మూవీ ట్రైలర్ చూస్తేనే అందరికీ కుతూహలం పెరిగింది. హీరో అసలు ఎవరో సస్పెన్స్ గా ఉంచుతూ ఇండియన్ పాలిటిక్స్ లోని అవినీతి గురించి కొత్త యాంగిల్ చూపించారు. పవర్ఫుల్ పాన్ బ్రోకర్ ను పట్టుకోవడానికి గవర్నమెంట్ ఏజెన్సీలు ఎలా ప్రయత్నిస్తాయో థ్రిల్లింగ్ గా చూపించబోతున్నారు. హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో, ప్రొడ్యూసర్ అయిన విజయ్ యాంటోనీ ఫుల్ కాన్ఫిడెంట్ గా కనిపించారు. స్టేజ్ మీద లైవ్ గా పాడి యాంకర్ ను తన ఆల్ టైమ్ హిట్ సాంగ్ కి డాన్స్ చేయించారు. సినిమా గురించి మాట్లాడుతూ భద్రకాళి చాలా ఎంటర్టైనింగ్ ఫిల్మ్. ప్రతి క్యారెక్టర్ ని స్టోరీకి పర్ఫెక్ట్ గా డిజైన్ చేశాం. డైరెక్టర్ అరుణ్ ప్రభు నెక్స్ట్ బిగ్ థింగ్ అవుతారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత నార్త్ సౌత్ ప్రొడ్యూసర్లు ఆయనతో వర్క్ చేయడానికి రెడీగా ఉంటారు అన్నారు. తెలుగు స్టేట్స్ లో 400 స్క్రీన్ లో గ్రాండ్ రిలీజ్ అవుతుందని చెప్పారు. ప్రొడ్యూసర్ రామాంజనేయులు జువ్వాజీ గారికి, డిస్ట్రిబ్యూటర్ సురేష్ బాబు గారికి థ్యాంక్స్ చెప్పారు. మరియు సెప్టెంబర్ 19న థియేటర్స్ లో తప్పకుండా చూసేయమని ఆడియన్స్ కి రిక్వెస్ట్ చేశారు. మైథలాజికల్ సినిమాల అభిమానులకి గుడ్ న్యూస్. సుధీర్ బాబు హీరోగా వస్తున్న జటాధర సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయింది. మోషన్ పోస్టర్ తోనే ఈ సినిమా పెద్ద బజ్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ సోనాక్షి సిన్హా తొలిసారి తెలుగులో కనిపించబోతుండడం హైలైట్. ఈ సినిమాకి అభిషేక్ జైస్వాల్, వెంకట్ కళ్యాణ్ డైరెక్టర్స్. ఫస్ట్ లుక్ లో సుధీర్ బాబు స్టైలిష్ గా లార్డ్ శివుడి కనెక్షన్ తో కనబడటం అభిమానుల్లో క్రేజ్ పెంచింది. సోనాక్షి సిన్హా ఈ సినిమాలో డేంజరస్ డార్క్ క్వీన్ పాత్రలో కనిపించబోతుంది. మేకర్స్ చెబుతున్నట్టు ఈ సినిమా ఇండియన్ కల్చర్, ట్రెడిషన్స్ మీద బేస్ అయ్యి దివ్య శక్తులు, చీకటి మధ్య యుద్ధం చూపించబోతుంది. నిజంగా ఒక విజువల్ స్పెక్టాకిల్ ఇవ్వబోతున్నామని ప్రామిస్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్ ఉమేష్ కుమార్ బన్సాల్ ఈ సినిమాని ఒక రేర్, ఎమోషనల్, పవర్ఫుల్, విజువల్లీ అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పారు. మరి ఈ గ్రాండ్ సినిమా థియేటర్స్ లో నవంబర్ 7, 2025న రిలీజ్ అవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తో కనెక్ట్ అవ్వండి. సీ యూ. స్కైఫ్లేర్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.